నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో ఆత్మహత్య చేసుకున్నారాయన. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు ఆయన. నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు ఆయన. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి రీజన్స్ ఏంటి? గోవాలో డ్రగ్స్ పెడ్లర్ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య కూడా పాల్పడ్డారు. ముఖ్యంగా చూస్తే గతంలో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తుండగా నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దాని తర్వాత అతను అజ్ఞాతంలో కూడా వెళ్లిపోయారు. అయితే ఈ రోజు గోవాలో ఆత్మహత్య కూడా పాల్పడ్డారు. అయితే ఇందులో చూస్తే మాత్రము అతనికి అనారోగ్య సమస్యలతో పాటు కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నట్లుగా దీనికి సంబంధించి గోవా పోలీసులు కూడా కనుక్కున్న నేపథ్యంలోనే పూర్తిగా అనారోగ్య కారణాల వల్లనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. మొత్తానికి చూస్తే దీనిపైన ప్రజెంట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా కేపీ చౌదరి చివరిగా ఎవరితో ఫోన్ లో మాట్లాడారు, దానికి సంబంధించిన విషయాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రముఖంగా చూస్తే మాత్రము వరలక్ష్మి టిఫిన్ సంబంధించిన డ్రగ్స్ కేసులో ఆ కేపీ చౌదరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు సెలబ్రిటీలకు కూడా డ్రగ్స్ అందజేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలిసింది. అయితే గోవా నుంచి కూడా దాదాపు గతంలో 100 ప్యాకెట్లకు సంబంధించిన కొకైన్ తీసుకురాగా 90 ప్యాకెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు 10 ప్యాకెట్లను కూడా సినిమాకు సంబంధించిన ప్రముఖులకు అమ్మినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా కనుగొన్నారు. మొత్తానికి చూస్తే కేపీ చౌదరి అప్పుడు పార్టీలు కూడా ఇచ్చేవారు. పార్టీలలో చాలా మంది సెలబ్రిటీలను కూడా ఇన్వైట్ చేసి దానికి సంబంధించి పూర్తిగా అక్కడ డబ్బులు కూడా తీసుకునేవాడని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా అప్పట్లో కనుగొన్నారు. దాని తర్వాత నుంచి కూడా అతను పూర్తిగా కనుమరుగైపోయారు. అయితే ఇక్కడ హైదరాబాద్ ను వదిలిపెట్టి గోవాలకు ఎక్కువగా ఉండేవాడు, అక్కడనే డ్రగ్స్ తీసుకునేవాడు అని చెప్పి కూడా పోలీసులు కూడా కనుగొన్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా అక్కడనే గోవాలో చాలా రోజుల నుంచి కూడా ఉండి అదే ఒక రూమ్ లో హోటల్లో ఉండి అక్కడనే డ్రగ్స్ తీసుకోవడము, పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోవడంతో ఆత్మహత్య కూడా పాల్పడినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ప్రజెంట్ మాత్రం డెడ్ బాడీకి పోస్ట్ మార్టం అనంతరం కూడా దీనికి సంబంధించి ఇంకా వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు.